నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. భోగి పండుగ. భోగి పండుగ రోజున పిల్లలందరూ ఎంతో కోలాహలంగా తిరుగుతూ కొత్త బట్టలేసుకొని తల్లి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలి అని చెప్పేసి ఏమంటారు రేగిపళ్ళు కానీ, పూలు కానీ ఇలా అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. ఎంత అన్నీ తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ ఏవో ఒక సందేహాలు ఉంటూ ఉంటాయి. దానికి సమాధానాలు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు ఆ కన్‌ఫ్యూజన్ అంతా లేకుండా అసలు భోగి పండుగ ఏంటి విశిష్టత? అలాగే భోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు? అలాగే ఏ వయసు వరకు పిల్లలకి భోగిపళ్ళు వేయాలి అనే వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఇవన్నీ వివరించటానికి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే అండి భోగి పళ్ళ గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పుకున్నా కానీ, కొత్తగా ప్రారంభించే వాళ్ళకి కానీ, కొన్ని మామూలుగా ఎప్పుడు వేసే వాళ్ళకి కూడా భోగి పళ్ళ గురించి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే భోగి పళ్ళ రోజున కొన్ని వస్తువులు కూడా తీసేయాలి ఇంట్లో నుంచి, ఆ నెగెటివ్ ఎనర్జీ పోవాలి అని అనేసి కూడా అంటూ ఉంటారు. ఆ భోగి పళ్ళ ప్రాముఖ్యత, అలాగే పిల్లలకి ఏ వయసు వరకు భోగి పళ్ళు వేయాలి, అసలు భోగి పళ్ళల్లో ఉండాల్సిన వస్తువులేంటి అనేది పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండా మన ఆచార సాంప్రదాయాల్లో ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 కూడాను చాలా పెద్ద పండుగలుగా చెప్పబడి ఉన్నాయి. కారణం ఏంటనంటే మనది వ్యావసాయకమైనటువంటి దేశం. హ్మ్. రైతు స్వామ్యం. ఈ యొక్క రైతులందరూ పంట పండించిన తర్వాత పంట చేతికి వచ్చి సిరి సంపదలతో కళకళలాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ భోగి, సంక్రాంతి, కనుమని కుటుంబ సభ్యులందరినీ కలిపి చేసుకుంటూ ఉంటుంటారు. అందుకే ఏ పండక్కి అల్లులో రాకపోయినా సంక్రాంతి పండగ మాత్రం పిలుచుకుంటారు. అవును. ఇది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఇక ఈ సందర్భంగా కొడుకులు, కోడళ్ళు, కూతురులు, అల్లుళ్ళు, వాళ్ళకి పుట్టినటువంటి మనలు, మనవరాలు అవుతారు కదా! వాళ్ళందరి కుటుంబ సభ్యులందరూ ఉండగా కోలాహలంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి పండుగలని విశేషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పుట్టిన దారభేద సంవత్సరం వరకు నుంచి 12 సంవత్సరాల వరకు కూడాను వాళ్ళని బాలురు అని అంటారు. హ్మ్. బాలురు, బాలికలు. కాబట్టి ఈ 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి భోగి పండుగలు పోయడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. హ్మ్. అయితే సంవత్సరం అనేటువంటిది ఎందుకు అనంటే ఇక్కడ ప్రధానంగా ఈ భోగి పండ్లల్లో వేసేటువంటి పదార్థాలు ముఖ్యంగా రేగిపళ్ళు, హ్మ్. అలాగే బియ్యము మరియు రాగి నాణెములు. హ్మ్. ఈ 3 పదార్థాలకి ఒక విశిష్టత ఉందమ్మా. బియ్యాన్ని మనం లక్ష్మీదేవిగా కొలుచుకుంటాం. అవునండి. అందుకనే బియ్యం అయిపోయాయి అనం. బియ్యం నిండుగుంది అని నిండుగా అంటాం. ఉన్నాయి. అదొకటి. తర్వాత రాగి నాణేలకి పూర్వకాలంలో రాగి నాణేలున్నారు. ఇప్పుడు రాగి పైసలు కానీ, లేకపోతే రాగితో చేసినటువంటి ఏవైనా కానీ చిన్నపాటివి ముద్దల్లాంటివి కూడా మనం వేయవచ్చు. చిన్న హ్మ్. చిన్నవి. కారణం ఏంటనంటే అధిక ఉష్ణోగ్రతని అధికంగా తీసుకోగలుగుతుంది. హుహు. అందుకని రాగి నాణేలు. ఇక రేగి పండ్లల్లో మహత్తరమైన శక్తి ఏముంటుందనంటే బదరికా ఫలము అని అంటారు. హ్మ్. అంటే సూర్య శ్ సూర్యుని యొక్క శక్తి, సూర్యునిలో ఉండేటువంటి శక్తినంతా ఈ బదరికా పండ్లు ఆకర్షించుకుంటాయి. ఆ పళ్ళలో నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకనే బదరికా పండ్లు తిన్న వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది. సి విటమిన్ ఉంటుందని అంటారు. హ్మ్. అది సి విటమిన్ మనకు సైన్స్ పరంగా చెప్పేటువంటిది. కానీ సూర్యునిలోని శక్తిని గ్రహించే ఫలము ఏకైక ఫలము బదరికా ఫలం. హ్మ్. అందుకనే ఆ ఫలాన్ని అందులో వేసి చక్కగా వరుసగా భోగి పండుగ కదమ్మా! సూర్యోదయ పూర్వమే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఈ సంబంధించినటువంటి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. నువ్వుల నూనె కంటే కూడా పురాతనం నుంచి కూడా మనకున్నటువంటి మన పద్ధతులు ఏంటనంటే నల్ల నువ్వుల్ని బాగా చితకొట్టి ముద్ద వస్తుంది. ఆ ముద్దని ఒంటికంతా రాసుకొని హ్మ్. కొద్దిగా ఎండలో ఉండగా లేలేత సూర్యకిరణాలు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం ఆచరించడం. ఇదే విధానం పిల్లలకి కూడా ఆచరింపచేయాలి. ఇక ఈ భోగి పళ్ళు వేసుకునేటువంటి అంతరార్థం ఏంటంటేనమ్మా, పిల్లలు కదా! ఎదిగేటువంటి క్రమంలో ఉన్నారు. పెద్దల ఆశీస్సులు ఉండాలి. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా పెద్దలందరూ వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారని పెద్దలపైన గౌరవము, ఆ పెద్దలు నిండు మనసుతో నిండు నూరేళ్లు ఉండాలనే భావంతో ఆ యొక్క శిశువులకి, పిల్లలకి చక్కగా ఆశీర్వచన చేస్తారు.
ఈ ఆశీర్వచనం అందించడానికి ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో పాటు కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా పిలిపించుకొని ఉదయం కావచ్చు లేదా సాయంత్రం ప్రదోష కాలం అయిన తర్వాత అయినా కూడా కావచ్చు. ఆ సమయంలో వరుసగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ఒక పెద్ద బుట్టలో బియ్యము, అలాగే రేగిపళ్ళు, రాగి నాణాలు. ఇప్పుడు రాగి నాణాలు లేవు కాబట్టి మామూలు రూపాయి పైసలు లాంటివి పెట్టవచ్చు. అవన్నీ పెట్టి ఆ యొక్క వరుసగా అందరిని పిలిపించి పిల్లల్ని ఆశీర్వదింపజేస్తారు. ఎలా చేస్తారు? పిల్లలకి దిష్టి తీస్తారు. ఒక బుట్టలో బియ్యం ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఆ బియ్యాన్నంతా కూడా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్‌గా, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌గా 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి పక్కన మరొక బుట్ట పెడతారు. ఆ బుట్టలో వేస్తారు. హ్మ్. ఈ విధంగా ఈ పెద్దదిగా ఉన్నటువంటి బుట్ట ఇక్కడ నిండుకుంటుంది. హ్మ్. తదనంతరం ఎవరికైనా కానీ, రజకులకి కానీ, ఎవరికైనా కానీ దాన్ని దానం చేస్తారు. హ్మ్. ఇక ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ప్రతి శిశువుకి కూడా పుట్టిన దారభిత మీరు చూసినట్లయితే మెదడులో ఇక్కడ ఒక చిన్నటి మెత్తటి పదార్థం లాగా ఉంటుంది. అది బ్రహ్మరంధ్రము. హ్మ్. సంవత్సరం దాటిన తర్వాత ఇది మామూలు ఎముకలలో కలిసిపోతుంది. ఈ బ్రహ్మరంధ్రం మూసుకుపోతుంది. ఈ విధంగా ఆ పిల్లల శిరస్సు నుంచి 1 ఫీటు ఎత్తులో ఉంచి ఇలా ధారగా పోయడం వల్ల బ్రహ్మరంధ్రము ప్రచోదతమవుతుంది. ఓకే. అంటే బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ప్రచోదితం అవుతుందో అప్పుడు జ్ఞాన చక్షు ఇక్కడ ఉంది, జ్ఞాన బిందువు. అది బిందువు అభివృద్ధి చెందుతుంది. తద్వారా పిల్లలకందరికీ కూడాను జ్ఞానము ఎక్కువగా కలుగుతుంది. తద్వారా ధారణా శక్తి, జ్ఞాపక శక్తి ఇవన్నీ కలుగుతాయి. ఏకాగ్రతలు పెరుగుతాయి. అందుకనే మీరు గనక చూసినట్లయితే పూర్వము ఒక 30, 40 సంవత్సరాల కిందట ఆటిజం భావాలతో బాధపడుతున్న పిల్లల్ని మీరు విన్నారా? అసలు ఆ ఆ పదమే పదమే తెలీదు. తెలియదు. అలాగే మానసిక లోపాలతో బాధపడుతున్న పిల్లల్ని ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో ఎక్కడో రేర్‌గా రేరుగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రతి 100 కుటుంబాల్లో ఒక 2, 3 కుటుంబాల పిల్లలు 2, 3 ఏందమ్మా ఆటిజం 10, అనేది ఎక్కువైపోయింది. 10 మంది పిల్లలు ఆటిజం భావాలతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. తప్పులేదు. వైద్యం సంప్రదించడంలో తప్పులేదు. కానీ మానసిక లోపాలతో కూడా పిల్లలు ఉంటున్నారు. వీటన్నిటిని నివారించడం కోసం మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆచారం అమ్మ ఇది. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పిల్లలకి ఆశీస్సులు లభిస్తాయనే అంతరార్థం భోగి పండ్లు పోసే అంతరార్థంగా చెప్పవచ్చు. అద్భుతమండి నిజంగా అసలు. అయితే భోగి పళ్ళు పోయడం గురించి చెప్పారు మీరు. వయసు కూడా ఏ వయసు వరకు పోయాలి చెప్పారు. అయితే భోగి పళ్ళ రోజున వస్తువులు అనేది కొన్ని భోగి మంటల్లో వేస్తూ ఉంటారు కదా! దాని ప్రాముఖ్యత ఏంటండి? భోగి మంటల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. మన హ్మ్. వాళ్ళు తెలిసో తెలియకో అనాదిగా కొంతమంది ఆచరిస్తూ వస్తున్నారు. కానీ దీంట్లో పెద్దదైనటువంటి శాస్త్రీయత ఉంది. ఆహా! ఆ! కాబట్టి దాన్ని తెలుసుకొని ఇప్పుడు చెప్పుకోయే విధంగా గనక భోగి మంటలు వేసుకుంటే హ్మ్. ఖచ్చితంగా ఆ యొక్క ఊరు శుభ్రమైపోతుంది. ఓహ్! ఆ! ప్రతి ఇంట్లో కూడా రోగాలు లేని వాళ్ళుంటారు. ఆ! ఎందుకంటేనమ్మా, ఇప్పుడు ఇది చలికాలం. చలికాలంలో మనకందరికీ తెలిసిందేంటి? వైరస్ వ్యాప్తి చెందుతుంది. అవును. అందుకనే కదా ఏ హాస్పిటల్‌లో చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ జ్వరంతో బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ అవును. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గదా! జ్వరం పక్కన పెడితే ఆయాసము ప్రతి ఒక్కళ్ళకి అది ఆ ఆస్తమా, శ్వాస దగ్గు సంబంధమైన వ్యాధులు. వ్యాధులు ఎక్కువగా ఇప్పుడెందుకు వస్తున్నాయి. పెరిగిపోయాయి? మన శాస్త్రీయతను మర్చిపోయాం. హ్మ్. మన దాంట్లో ఉన్న దాన్ని ఆంగ్లేయులు, బ్రిటిషర్సు, అమెరికన్స్ వీళ్ళందరూ పాటిస్తున్నారు. మనం వాళ్ళలాగా మనం ఉంటున్నాం. పండుగ రోజు గూడా పొద్దున తెల్లారిన తర్వాత గూడా మధ్యాహ్నం 12కి లేచే మహానుభావులున్నారు. అవును. ఆ! కాబట్టి దీంట్లో అంతరార్థం ఒకటుంది. ఇవి గనక చెబితే అసలు ఇంత గొప్ప అంతరార్థం మన ఆచారాల్లో ఉన్నాయా? ఇయన్నీ తెలుసుకోలేక మనమే అపహాస్యం చేశామని బాధపడే వాళ్ళు కూడా మన ప్రేక్షకుల్లో ఉంటారు. అవునండి. ఆ! ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క భోగి రోజు పుష్య పౌర్ణమి సోమవారము ఆరుద్ర నక్షత్రం కలిసినటువంటి మహత్తరమైన రోజు మళ్ళీ 2050 వరకు లేదు. అటువంటి మహత్యము కలిగినటువంటి రోజున మా పీఠం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకి 13వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు 2025 సంవత్సరంలో శని దోషము అన్ని రాశుల వారికి ఉన్నది కాబట్టి శని దోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, హోమాలలో భాగంగా సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ రూ. 1500 చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 13వ తారీఖు రోజున 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక భోగి మంటలమ్మ. మనము ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే దీనికన్నా నెల పట్టుట అని అంటారు కదా! అవును. ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా ప్రతి ఊళ్ళో కూడా ముగ్గులు వేస్తుంటారు. అవును. ఆ ముగ్గులు వేసినప్పుడు గొబ్బెమ్మలు కూడా వేస్తారు కదమ్మా! హ్మ్. ఆ! ఈ గొబ్బెమ్మల్లో ప్రధానంగా రేగి పండ్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు తర్వాత మళ్ళీ ముగ్గు వేసే రోజు మళ్ళీ కొత్తగా గొబ్బెమ్మలు చేస్తారు. హ్మ్. అంతకుముందు ఉన్నటువంటి గొబ్బెమ్మలన్నీ ఒక గోనె పట్టాలో గాని, సంచిలో కానీ లేదా ఒక మూలన దాచిపెడతారు. ప్రతి ఇంట్లో కూడా. అవునండి. ఇక భోగి పండుగ వచ్చిందన్నప్పుడు భోగి ముందు రోజు వరకు పెట్టినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి
4 కూడళ్ళ మధ్యలో కానీ, లేకపోతే ఆ ఊరు బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి దగ్గర కానీ చక్కగా అవి పేరుస్తారు. ఇక హ్మ్. భోగి మంటల్లో వేసేటువంటి కలపలో చాలా శాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మంచం కోళ్ళు, అవునండి. పాడుబడిన వస్తువులు, కలప వస్తువులు, ఇంకా చెప్పాలి అంటే ఇల్లు పగలగొట్టిన తర్వాత విరిగిపోయిన విరిగిపోయిన తలుపు వస్తువులు. ముక్కలు, అవును. అవును. ఇంకా దౌర్భాగ్యమైనటువంటిది ఏందంటే పిల్లకాయలు, ఆకతాయి చేష్టలు, టైర్లు పెడుతున్నారమ్మా. అవునండి. సైకిల్ టైర్లు, బైక్ టైర్లు తీసుకొచ్చి ఆ మంటల్లో వేస్తున్నారు. అసలు పూర్వంలో ఏం చెప్పబడిందంటే అంటే చెప్పమంటారమ్మా? పాత వస్తువులు వెయ్యాలి అని అది ఎక్కడ అంటుంటారు. పాత అది ఎక్కడ లేదు. కాదండి? ఇంకా దరిద్రం ఏంటంటే చొక్కాలు, చీరలు అన్నీ అవును. వేస్తుంటారమ్మా. వేస్తూ ధోతులు ఉంటారు. అన్నీ వేస్తుంటారు. అసలు అగ్నిని ఆరాధన చేసే దేశమమ్మా మనది. ప్రకృతిని ప్రేమించే దేశమమ్మా. ఆ సమాజంలో మనం పుట్టాము. ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ప్రకృతికి ఆగ్రహం కలిగి ఇబ్బందులు రాక ఏం అయితే కలుగుతాయమ్మా? భోగి మంటల్లో కూడా ఏ వస్తువు అంటే ఆ వస్తువు వేయకూడదు. వేయకూడదు. ఏం చెప్పబడి ఉందంటే పంచపల్లవాలు వేయాలని చెప్పబడింది. పంచపల్లవాలు అనంటే మానవుడికి ఆరోగ్యాన్ని అందించే మేడి, జువ్వి, మర్రి, మోదుగ, రావి. హ్మ్. హ్మ్. ఈ 5 వస్తువుల కలపలు, 5 వస్తువులను సమిధలు కానీ, కట్టెలు గాని తీసుకొచ్చి ఒక రాశిగా పోసి, ఆ మధ్యలో అప్పటి వరకు ప్రతి ఇంట్లో ఆవు పేడతో చేసినవి ఉన్నాయి కదమ్మా! అవన్నీ కూడా తీసుకొచ్చి గుట్టగా పోసి, అక్కడ కర్పూరం వెలిగించి, హ్మ్. అప్పుడు వెలిగిస్తారు. ఆ హ్మ్. కొద్దిగా మంట రాగానే శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన ఆవు నేతిని అందులో వేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల 1 కిలో ఈ కట్టెలు, ఈ గొబ్బెమ్మలుగా పెట్టినటువంటి ఆవు పిడకలు, ఇవి ఏవైతే ఆవు నేతితో కలిసి ఒక చక్కటి ఉదజని ప్రారంభమవుతుంది. అంటే అచ్చమైన ఆక్సిజన్. హ్మ్. ఆ విధంగా ఉండడం వల్ల ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది. ఓహ్! అందుకని మీరు పూర్వకాలంలో చూసారంటే ఆహ్, భోగి మంటల చుట్టూ డప్పులు వాయించుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు. అవునండి. పిల్లలు కేరింతలు కొడుతూ, చప్పట్లు కొట్టుకుంటూ, ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు. హ్మ్. ఇలా ప్రదక్షిణలు చేస్తుంటుంటారు. కొంతమంది భోగి మంటలు అందులోనే కాల్చుకుంటారు. స్నానం అవునండి. చేయాల్సిన నీళ్లు. అవును. ఇలా ఏ ఊళ్ళో 4 కూడళ్ళు ఉంటుందో అక్కడ అలా చేయడం. బొడ్రాయి దగ్గర చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకేసారి మనము ఒక డ్రోన్ లాగా ఆ ఊరిని చూసామంటే, ఆ ఊరిలో మొత్తం కూడా ఆక్సిజన్ ఫార్మ్ అయిపోతుంది. ఈ చలికాలంలో దాగి ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా తొలగిపోతాయి. నశించిపోతాయి. ఒక 30 సంవత్సరాల కిందట దోమలంటే తెలుసా అమ్మా? ఇప్పుడు పుట్టెలసలు. అసలు దోమలు, ఎంత బొద్దింకలు, అసలు ఎన్నో రకాలైనటువంటి మనుషులకి హాని కలిగించే క్రిమికీటకాదులు ఇప్పుడు చేరిపోయాయి. ఎందుకు? అప్పుడు ఆ రోజుల్లో నిండు నూరేళ్లు బాగున్నారు. జ్వరం లేదు, తలకాయ నొప్పి లేదు, మాకంటూ అన్నవాళ్ళు, పెద్దవాళ్ళుంటారు. ఇప్పుడు చిన్న దగ్గితే జ్వరం, పిల్లల దగ్గర నుంచి. తుమ్మితే జలుబు. ఇలా తయారైపోయింది శరీరం, మానవ శరీరం. అంటే ఇటువంటి విధానాలు ఆచరించకండి. దయచేసి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని, ముఖ్యంగా పాత చొక్కాల్ని ఇవన్నీ చేస్తే అగ్నికి ఆగ్రహం కలుగుతుంది. అగ్నిని పూజించే సమాజంలో మనం జన్మించాము. కాబట్టి అటువంటి పనిని ఎప్పుడూ చేయకండి. మన ధర్మము మనమే అపహాస్యం చేసుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి ఊళ్ళో మామిడి చెట్టుంటుంది. అవునండి. ప్రతి ఊళ్ళో రావి చెట్టుంటుంది. ఎక్కడో చోట మర్రి చెట్టుంటుంది. జువ్వి చెట్టు దొరుకుతుంది. మోదుగ చెట్టులు దొరకకపోవచ్చు. అంతెందుకండి పూజా సామాగ్రి షాప్‌కి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి. సమిధలు ఇస్తారు. అన్నీ చక్కగా చేసుకొని ఆ విధంగా అంటే ఒకప్పుడు మీకు దీని గురించి ఇంకొక విషయం తెలియజేస్తానమ్మా. 1961, 62లోనో ఎప్పుడో 65లోనో ఆ సంఘటన నాకు తెలియదు. భోపాల్ దుర్ఘటన తెలుసు. హ్మ్. ఆ భోపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యామిలీలో చాలా మంది దాదాపు 65,000 మంది పైగా మరణించారు. అవునండి. కానీ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు మాత్రం బ్రతికి బట్టగట్టాయి. అవునండి. ఇది ఎందుకనంటే చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా అగ్ని కార్యం చేసేవారు చేసేవారు. మోదుగ సమిధలతో. అమెరికా వాళ్ళొచ్చి వీళ్ళెట్లా బతికారు, మిగతా వాళ్ళందరూ ఎట్లా చనిపోయారు, వీళ్ళకేమైనా దేవుడు రక్షించాడని చెప్పి, వాళ్ళ ఆచార విధానాలన్నీ కూడా తెలుసుకొని ఏం చేశారని చెప్పి చూస్తే, వాళ్ళు అగ్నికార్యం చేశారు. రైట్. అప్పుడు సైంటిఫిక్‌గా చూసినా కానీ చూసారు. ప్రూవ్ అయింది అదసలు ప్రతి మంచిది. ఇంట్లో కూడా సంవత్సరానికి ఒక్కసారైనా హోమం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. దీనివల్ల మన ఆచారాన్ని ఎదుటివాడు చెప్పి పొగడాలా? హ్మ్. మనం మనం ఆచరించింది గదా! మనం ఎందుకు మర్చిపోతున్నాం? కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ చెప్పబడినటువంటి 5 రకాలలో ఏదో ఒక రకం దొరికినా చాలండి. అన్నీ దొరకాల్సినటువంటి పని లేదు. ఆ భోగి పండుగ రోజున ఈ విధంగా భోగి మంటలు గనుక ఏ ఊళ్ళోనైతే వేస్తారో, ఆ ఊరంతా గూడా పచ్చగా ఉంటుంది. ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు మీకోసం, మన కోసం కాకపోయినా, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసమైనా వేలకు వేలు ఆరోగ్యం కోసం తగిలేసే బదులు కొన్ని కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే మన డబ్బు కొంత మిగులుతుంది. మన జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగిన వాళ్ళమవుతాం కదమ్మా! అంతే. కాబట్టి అవకాశం ఉంటే చక్కగా ఇటువంటి విధి విధానాల్ని పాటించండి. చక్కగా పచ్చగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ చెప్పవచ్చమ్మా.
అద్భుతంగా చెప్పారండి. నిజంగా ఈ వీడియో డెఫినెట్‌గా ఎంతోమంది ఎన్నో విధాల ట్రోల్స్ చేస్తూ, లేకపోతే కామెడీగా చేస్తూ ఉంటారు కదా! ఇది ఈ నిమిషం మనకి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ అయితే విజృంభిస్తుంది అని చెప్పి, మళ్ళీ అందరూ కూడా ఎంతో భయపడిపోయి ఆస్పత్రులకి పరిగెత్తాలి అని చెప్తున్న సందర్భంలో, ఇది ఒక మంచి వీడియోగా భావిస్తున్నాను. డెఫినెట్‌గా ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీహరి శర్మ గారు. కాబట్టి మనమే కాదు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనమందరం కలిసి ఒక అద్భుతమైన సొసైటీగా, మనమందరం అద్భుతమైన జీవన శైలిని ఆచరించగలుగుతాం. కాబట్టి డెఫినిట్‌గా భోగి పళ్ళ విశిష్టత తెలియజేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్‌లో పొల్యూషన్‌తో మనం బాధపడుతూ ఉన్నాం కాబట్టి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంది. డెఫినిట్‌గా ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ధన్యవాదాలండి.